నమస్తే అండి. నా పేరు డాక్టర్ అనుష మండవ. ఐఎమ్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అట్ స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఇవాళ మనము సర్వైకల్ క్యాన్సర్ గురించి డిస్కస్ చేద్దాము. సర్వైకల్ క్యాన్సర్ అనగా గర్భకోశ ముఖద్వారము. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మహిళల్లో ఇండియాలో రెండో పొజిషన్లో ఉంది. అంటే ఒక 100 మంది క్యాన్సర్ పేషెంట్స్ మహిళల్ని తీసుకుంటే దాంట్లో 20% మనకు సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోస్ అయి ఉండే మహిళలు ఉంటారు. సో దీనికి కారణాలు ఏంటి? చాలా వరకు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది సెక్షువలీ యాక్టివ్ గర్ల్స్ అంటే ఫస్ట్ ఏజ్ అట్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఆర్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్, నంబర్ ఆఫ్ సెక్షువల్ పార్ట్నర్స్, ఇవన్నీ కూడా రిఫ్లెక్టివ్ ఆఫ్ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనమాట. సో హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉండే మహిళల్లో ఓవర్ ద ఇయర్స్ ఆఫ్ 20 to 25 years ఈ సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు కనపడతాయి. మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడినప్పుడు 85 to 90% ఆఫ్ ద కాజిటివ్ ఏజెంట్ ఇస్ హెచ్పివి ఇన్ఫెక్షన్. హెచ్పివి అనేది ఒక వైరస్. ఇప్పుడు కరోనా వైరస్ లాగానే ఇది కూడా ఒక వైరస్ అనమాట. ఇది పర్సన్ అంటే ఒక మహిళ సెక్షువల్లీ యాక్టివ్ అయ్యాక తన సర్వైకల్ రీజన్లో ఇది యాక్టివేట్ అవుతుంది. సో ఇది ఓవర్ ద ఇయర్స్ ఆఫ్ 20 to 25 years ఇలా క్రోనిక్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల నార్మల్ సర్విక్స్ ఏదైతే ఉంది అది క్యాన్సర్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో హెచ్పివి ఇన్ఫెక్షన్ గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. ఎందుకంటే 85 to 90% ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ బికాజ్ ఆఫ్ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనమాట. హెచ్పివి ఇన్ఫెక్షన్ చాలా రకాలు ఉంటాయి. దాంట్లో స్ట్రెయిన్స్ ఇప్పుడు 16, 18 అనే ఈ 2 స్ట్రెయిన్స్ చాలా ఇంపార్టెంట్. 90% ఆఫ్ ద హెచ్పివి ఇన్ఫెక్షన్ రిలేటెడ్ సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ బికాజ్ ఆఫ్ దీస్ 2 స్ట్రెయిన్స్. ఇవి ఈ చేంజెస్ మనం ఇంతకుముందు మాట్లాడినట్టు 20-25 years ఈ ఇన్ఫెక్షన్ అలాగే ఉండిపోతే అది క్యాన్సర్గా కన్వర్ట్ అవుతుంది. సో ఎలా దీన్ని కనుక్కోగలుగుతాము అంటే సింపుల్ పాప్స్మియర్ టెస్ట్. మన సెక్షువల్లీ యాక్టివ్ అయిన ప్రతి ఒక్క మహిళ 25 years దాటాక ఎవ్రీ 3 years పాప్స్మియర్ అనేది చేసుకోవాలి. సో ఈ పాప్స్మియర్లో మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తారు మన సర్వైకల్ సెల్స్ ఎలా ఉన్నాయి అనేసి. క్రోనిక్ హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళలో కొన్ని చేంజెస్ కనపడతాయి. ఈ చేంజెస్ ఉండే వాళ్ళకి మనకు యాక్టివ్గా ట్రీట్మెంట్ చేస్తే 100% క్యూర్ ఛాన్సెస్ ఉంటాయి. సర్వైకల్ క్యాన్సర్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ చూసినప్పుడు మనం ఫస్ట్ థింగ్ ఇస్ హెచ్పివి ఇన్ఫెక్షన్, తర్వాత స్మోకింగ్ హిస్టరీ, కొంచెం ఇమ్యూన్ కాంప్రమైజ్ అయి ఉండే కండిషన్స్ లైక్ హెచ్ఐవి, ఇలాంటివి కూడా సర్వైకల్ క్యాన్సర్కి ఒక రీజన్ వస్తుంది. మెయిన్గా మనము లో సోషియో ఎకనామిక్ స్టేటస్ ఆర్ పువర్ పర్సనల్ హైజీన్ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అంటాం. పర్సనల్ హైజీన్ అనగా మెన్స్ట్రువల్ హైజీన్, అక్కడి నుంచి సెక్షువల్ హైజీన్ అన్నీ కూడా ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్లో ఎనీ ఇరిటేషన్ ఆఫ్ ద సర్వైకల్ రీజన్ విల్ లీడ్ టు సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఏంటి అనగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఇది 45 నుంచి 55 years లో ఉండే మహిళల్లో కొంచెం కామన్గా ఉంటుంది. కానీ రీసెంట్గా మనము 30-35 years to 45 years ఏజ్ గ్రూప్లో కూడా చూస్తున్నాము. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ సిమ్టమ్ గమనించాల్సింది అంటే బిట్వీన్ పీరియడ్స్, మన పీరియడ్స్కి 2 పీరియడ్స్కి మధ్యలో ఏమన్నా బ్లీడింగ్ అవ్వడం కానీ, లేదా హెవీగా బ్లీడింగ్, అన్యూజువల్గా బ్లీడింగ్ అవ్వడం కానీ, సెక్షువల్ యాక్టివిటీ అయ్యాక బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటి లక్షణాలు ఉంటే దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ ఎర్లీ సిమ్టమ్స్ అనమాట. ఇంకా కొంచెం డిజీజ్ కొంచెం అగ్రెసివ్గా లోకలీ కొంచెం గడ్డ కానీ ఆల్రెడీ ఫామ్ అయ్యి ఉండి అలా ఉన్న పరిస్థితుల్లో బ్లీడింగ్, మెయిన్గా మెన్స్ట్రువల్ చేంజెస్ ఉంటుంది. అంటే లాంగ్ నంబర్ ఆఫ్ డేస్ బ్లీడింగ్ అవ్వడం, క్లాట్స్ లాంటివి అవ్వడం, ఇవి కనపడతాయి. కొందరికి లో బ్యాక్ ఏక్, కింద బాగా పొట్ట నొప్పి రావడం, ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. డిజీజ్ ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఉంటే ఆకలి వేయకపోవడం, వెయిట్ లాస్ అవ్వడం, ఈ లక్షణాలు కూడా కనబడతాయి. సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోసిస్ ఎలా చేస్తామంటే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి పేషెంట్ని క్లినికలీ ఎగ్జామిన్ చేయాలి.
ఫస్ట్ హెడ్ టు టో ఎగ్జామినేషన్ చేయాలి. ఏమన్నా అనీమియా ఉందా అంటే లాంగ్ టర్మ్లో వెయిట్లో బ్లడ్ లాస్ అయ్యేసరికి దే విల్ హ్యావ్ అనీమియా. సో అనీమియా ఉందా అని మనం గమనించాలి. సర్వైకల్ నోట్స్ గురించి ఇక్కడ ఏమన్నా కణితల్లా ఉన్నాయా అని గమనించి చూడాలి. అబ్డమన్లో ఏమన్నా పెయిన్ ఉందా అలా గమనించి చూడాలి. దాని తర్వాత కింద నుంచి వజైనల్ రీజన్ నుంచి పరీక్ష చేసి చూస్తారు. దిస్ ఈజ్ వెరీ క్రూషియల్, ఎందుకంటే స్టేజింగ్ సర్వైకల్ క్యాన్సర్ స్టేజింగ్కి వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ స్టెప్ అనమాట. సో ఫిజికల్ ఎగ్జామినేషన్ అయ్యాక సర్వైకల్ రీజన్ నుంచి ఎక్కడైతే గడ్డ ఉందో అక్కడ నుంచి ఒక స్మాల్ బయాప్సీ చేయాల్సి వస్తుంది. ఈ బయాప్సీ మనకు ఎలాంటి ఏ రకమైన సర్వైకల్ క్యాన్సర్ అని డయాగ్నోసిస్కి హెల్ప్ అవుతుంది. దీనికి తోడు సర్టెన్ బ్లడ్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. బేసిక్ కంప్లీట్ బ్లడ్ కౌంట్ కానీ, లివర్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది అని ఒక బేస్ లైన్ టెస్ట్ కొన్ని చేయాల్సి వస్తుంది. అలాగే సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ స్కాన్ ఆఫ్ ది పొట్ట భాగంది స్కాన్ కొన్ని చేయాల్సి వస్తుంది. సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనగా మనకు వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి. దాని స్టేజ్ని బట్టి, పేషెంట్ ఏజ్ని బట్టి ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో ఆ మహిళ ఏమన్నా 30s 35 ఏజ్ గ్రూప్లో ఉండి తను ఫ్యామిలీ ప్లానింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అంటే కనుక కంప్లీట్ ఎగ్జామినేషన్లో సర్విక్స్ రీజన్కే పరిమితమై ఉంటే మనం దాన్ని సర్జరీస్ చేసి కొన్ని అబ్జర్వేషన్లో, క్లోజ్ అబ్జర్వేషన్లో ప్రెగ్నెన్సీ ఫాలో అప్ చేయొచ్చు. రెండో విషయం ఏమి అంటే ఫ్యామిలీ కంప్లీట్ అయింది అంటే కనుక అండ్ ఇఫ్ ఫీజిబుల్ ఫర్ సర్జరీ ఈజ్ ప్రిఫర్డ్ ఇన్ ఎర్లీ స్టేజెస్. మనకు సర్జరీకి కాంప్లికేషన్స్ ఉన్నాయి లేదా కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయి అంటే కనుక రేడియేషన్ ద్వారా కూడా క్యూరేటివ్ రేట్స్ మంచిగా ఇవ్వచ్చు. ఇప్పుడు స్టేజ్ 2 అనగా మనకు దాంట్లో మళ్ళీ సబ్ కేటగరైజేషన్స్ ఉంటాయి. స్టేజ్ 2A 2B. 2A అంటే సర్విక్స్ నుంచి అది వెజైనాకి కూడా కొంచెం పాకి ఉంటుంది. దీంట్లో కూడా కొన్ని కండిషన్స్లో మనం సర్జరీ చేయవచ్చు. ఇఫ్ గడ్డ ఏమన్నా మోర్ దెన్ 4 centimeters ఉండి హై రిస్క్ ఫీచర్స్ ఉన్నాయి అంటే కనుక రేడియేషన్ విత్ కీమోథెరపీ ఈజ్ ఇండికేటెడ్. ఇఫ్ స్టేజ్ 2B నుంచి అంటే 2B అనగా గర్భకోశం నుంచి పక్కకి పాకున్నట్టు. సో అలాంటి కండిషన్స్లో మనకు రేడియేషన్ విత్ కీమోథెరపీ ఫాలోడ్ బై బ్రెకిథెరపీ మంచి రిజల్ట్స్ ఇస్తుంది. స్టేజ్ 3 అనగా గర్భకోశ పక్క నుంచి కొంచెం ఎక్కువ పాకినట్టు ఆర్ వెజైనా లోవర్ థర్డ్కి కింద భాగం దాకా పాకుండే కండిషన్స్ని స్టేజ్ 3లో కేటగరైజ్ చేస్తాం, AB అనేసి. C అనగా రీసెంట్గా లింఫ్ నోడ్స్, పెల్విక్ లింఫ్ నోడ్స్, పారాయోటిక్ లింఫ్ నోడ్స్ అని చెప్తాము. ఈ రీజన్లో పాకుండే వాటిని స్టేజ్ 3 C1 అండ్ C2 అని కేటగరైజ్ చేస్తాము. సో ఇది అలాంగ్ విత్ 4A అంటే 4th స్టేజ్ Aలో ముందర యూరినరీ బ్లాడర్ ఆర్ బ్యాక్వర్డ్స్ రెక్టంలో స్ప్రెడ్ అయి ఉండే పేషెంట్స్. ఈ కేటగరైజ్ అంతా ఈ పర్టికులర్ 3 and 4A will come under locally advanced cancer. So వీళ్ళకి definitive radiation therapy along with chemotherapy followed by brachytherapy. ఈ 3 ట్రీట్మెంట్ టెక్నిక్స్ డెఫినెట్గా నెససరీ. స్టేజ్ 4B అనగా అది గర్భకోశ నుంచి దూరం పాకుండే క్యాన్సర్ అనగా బోన్స్కి కానీ లివర్, లంగ్ అలా పాకుండే జబ్బుని మనం 4B అని కేటగరైజ్ చేస్తాము. వీళ్ళలో మెయిన్గా కీమోథెరపీ అంటే ఇంజెక్షన్స్ ఇచ్చి డిజీజ్ని కంట్రోల్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఏమన్నా హెవీగా బ్లీడింగ్ అవ్వడం లేదా ఎముకల్లో పాకుండే జబ్బు, ఎక్కువ నొప్పి రావడం ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనము ఆ సిమ్టమ్ ఏదైతే ఉంది అది కంట్రోల్ చేయడానికి రేడియేషన్ థెరపీ కూడా ఇవ్వగలుగుతాం. ప్రోగ్నోస్టిక్ ఫ్యాక్టర్స్ ఇన్ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఇప్పుడు మహిళలు ఎవరు ఎలా ట్రీట్మెంట్కి రెస్పాన్స్ అవుతారు అనే దానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏంటి అంటే స్టేజ్, కొంత ఎర్లీ స్టేజ్ అంటే రెస్పాన్స్ మంచిగా ఉంటుంది. అలాగే హెచ్పివి ఇన్ఫెక్షన్ ఆర్ హిస్టోపెథాలజీ వైజ్ మనము స్క్వామస్ సెల్ కార్సినోమా, అడినో కార్సినోమా అని కేటగరైజ్ చేసుకోవాలి. దాన్ని బట్టి కూడా
పేషెంట్ ఎలా రెస్పాండ్ అవుతారు అని తెలుస్తుంది మనకు. అలాగే హెచ్ఐవి ఆర్ ఎనీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పొజిషన్ ఉందా, ఇలాంటివి కొన్ని ఫ్యాక్టర్స్ని బట్టి పేషెంట్ ఎలా రెస్పాండ్ అవుతారు అని మనం చెప్పగలుగుతాం. సో ఓవరాల్ మనము పేషెంట్ సర్వైవల్ చూస్తే ఎర్లీ స్టేజ్లో, అంటే ఒట్టిగా సర్వైకల్ క్యాన్సర్ విచ్ ఇస్ లిమిటెడ్ టు ద సర్విక్స్ అనగా 5 years వాళ్ళ రెస్పాన్స్ చాలా బాగుంటుంది. అంటే 90 to up to 95% ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ గుడ్ రెస్పాన్స్. కానీ అదే సర్వైకల్ క్యాన్సర్ కొంచెం లోకలీ అడ్వాన్స్డ్, అంటే గర్భకోశం నుంచి బయటికి పాకి లేదా లింఫ్ నోడ్స్లో ఉండి ఇలా ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉండే డిజీజ్ అంటే 5 yearsలో వాళ్ళ రెస్పాన్స్ చూసినప్పుడు ఫ్రమ్ 90 ఇట్ విల్ కమ్ డౌన్ టు 60%, 60 to 70% అని చెప్పొచ్చు. అదే ఇంకా డిజీజ్ స్ప్రెడ్ అయ్యి, అంటే వేరే లంగ్స్, లివర్ ఇట్లా అవుట్ సైడ్ ఆఫ్ పెల్విస్ స్ప్రెడ్ అయి ఉండే వాళ్ళకు దిస్ ఈవెన్ డ్రాస్టికలీ కమ్స్ డౌన్ టు 20 to 30% అనమాట. సో స్టేజ్ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఓవరాల్ ప్రోగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ రెస్పాన్స్ అసెస్మెంట్. Cervical cancer is one of the most preventable. Cervical cancer is one of the most preventable cancer. ఎందుకని అంటే నేను మనం డిస్కస్ చేసినట్టు హెచ్పివి ఇన్ఫెక్షన్ ఈజ్ అ కాజిటివ్ ఫ్యాక్టర్ ఇన్ 90% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్. సో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ మనం అట్ ఎనీ పాయింట్ మోర్ దెన్ 50 years సెక్షువల్లీ యాక్టివ్ విమెన్ని కన్సిడర్ చేసుకుంటే 10 to 20% ఈవెన్ విల్ హ్యావ్ దిస్ ఇన్ఫెక్షన్. సో ఈ ఇన్ఫెక్షన్ని మనం ఎర్లీగా పసిగట్టి పాప్స్మియర్, హౌ డూ యూ డూ దిస్? పాప్స్మియర్, రెగ్యులర్ పాప్స్మియర్ 25 to 30 years వాళ్ళలో ఎవ్రీ 3 years పాప్స్మియర్ చేసుకోవాలి. 30 to 65 years వాళ్ళు ఎవ్రీ 5 years పాప్స్మియర్ ప్లస్ హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ చేసుకోగలిగితే ఈ ఎర్లీ, అంటే ఇంకా స్టేజ్ 0లో ఉండే చేంజెస్ని మనం పసిగట్టి డెఫినెట్గా క్యూరేటివ్ ఇంటెంట్తో ట్రీట్ చేయొచ్చు. సో పేషెంట్ స్టేజ్ 0లో ఉన్నారంటే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ లేదు, మనం అట్ దట్ పాయింట్ మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయగలిగితే. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రివెంటబుల్ క్యాన్సర్. హెచ్పివి ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ కోసమని వేరియస్ వ్యాక్సిన్స్ అండ్ షెడ్యూల్స్ ఆర్ అవైలబుల్. ఇది మనం 9 to 15 yearsలో ఉండే గర్ల్స్కి అయితే 2 dose షెడ్యూల్ ఇవ్వచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ బిట్వీన్ 15 to 25 years అంటే 3 dose షెడ్యూల్లో ఇస్తే we can drastically reduce this HPV infection, thereby reducing the risk of cervical cancer. Not just cervical cancer, it is HPV infection is also associated with genital warts, anal cancer and also oral cavity cancer. So ivanni kuda manamu at a single shot we can reduce. Cervical cancer burden తగ్గించడానికి WHO ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తుంది. బై 2030 it is started an initiative wherein 90%, 70 and 90. So 90% of the girls in the age group of 9 to 25 should be vaccinated. At least 70% of the women in the age group of 21 to 65 should undergo screening tests, and 90% of these women who undergo screening tests and have a positive finding should be treated. So with these 3 major steps, WHO has taken an initiative to eradicate cervical cancer. Together we can achieve it. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.